ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరోసారి మనం ఇలాగన కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేటుకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించుపద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన మరి విశ్రాంతి దినం అనగా శనివారం కాదు పిల్లరా, రేపటి దిన మనకు ఆదివారం. మీరు వినబోచున్న వర్తమానాలు, చదువునైన వాక్య పట్టణాలు ఇదిగో మీకు ముందుగానే అందించబడుతున్నాయి కనుక సిద్ధపాటును కలిగి దేవుని సన్నిధానానికి విచ్చేద్దాం. సంతోషం. నేటి దినాన మరి నిర్గమాకాండము 12వ అధ్యాయము 43 నుండి 47 వరకు ఉన్న వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. 43 నుండి 47 వరకు ఉన్నటువంటి వాక్య భాగములలో 43వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడును దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేసి మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలో ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం పస్కా యొక్క కట్టడను గూర్చి ఒక 4 సూత్రాలు వినబోతున్నాం. 4 సూత్రాలు లేక 4 నియమాలు. సూత్రాలు అంటే మెడలో కట్టుకున్నవి కాదు సుమి, గుర్తుపెట్టుకుందాం. 4 నియమములు అని విందాం. పస్కా పండుగ ఎలా ఆచరిస్తున్నారు అనేది నిర్గమాకాండం 12వ అధ్యాయం 9, 10, 11, 12, 13 వచనాల్లో మనం చూసాం. దాన్ని ఎలా తినాలి, ఎవరెవరు తినాలి అనేది. అయితే దాన్ని సిద్ధపరచుకునే విధానాన్ని ప్రభు చెప్పారు. దానిని ఎలా తినాలి అనేది కూడా ప్రభు చెప్పారు. అయితే ఎక్కడుండినటువంటి ఈ కట్టడ అంటే ఎవరు దానిలో పాల్గొనకూడదు అనేటువంటి విషయాలను తెలియపరుస్తూ వచ్చారు. ఎవరు దానిలో పాల్గొనకూడదు అంటే చూడండి, దేవుని వాక్యములో నుంచి నిర్గమాకాండము ప్రియులారా 12వ అధ్యాయము 43 నుంచి మనం చూస్తే, ప్రియులారా, వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చు, అన్యుడెవడు దాన్ని తినకూడదు అని ప్రభువు చెప్పారు. ఇంకా తర్వాత 45వ వచనంలో పరదేశీయు కూలికి వచ్చిన వాడు దాన్ని తినకూడదు.
ఇంకా దాని తర్వాత విషయాలు మనం చూసినట్లయితే 46వ వచనం, మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను, దాని మాంసంలో కొంచెమైనా ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు అన్నారు. 46వ వచనం, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు అన్నారు. 4 విషయాలు ఉన్నాయి పిల్లరా. నెంబర్ 1, మొదటిది ఏంటంటే అన్యుడు దాన్ని తినకూడదు. 2, దాసుడు తినకూడదు. 3, మాంసంలో కొంచెమైనా అది బయటికి పోకూడదు. 4, ఒక్క ఎముక కూడా విరగకూడదట. ఈ 4 సూత్రాలు, ఈ 4 నియమాలు 4 ఆత్మీయ పాఠాలను మనకు సూచిస్తున్నాయి. 4 ఆత్మ సంబంధమైన విషయాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. పస్కాను ఒక మనుష్యుడు భుజించినప్పుడు దానిలో ఎవ్వరు పాల్గొనకుండా ఉండాలి అంటే అన్యుడు ఎవ్వడు కూడా అందులో పాల్గొనకూడదట. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, లేవియా కాండము 22వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ దేవాది దేవుడు ఏమని మాట్లాడారో చూద్దాం. అన్యుడు ప్రతిష్టమైన దాన్ని తినకూడదు. ఆమేన్. యాజకుని ఎంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్టమైన దాన్ని తినకూడదు. ఈ పస్కా పశువు, ఈ పస్కా విందు అనేది 100% లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన యేసును సూచిస్తూ ఉంది. యేసు ప్రభులు వారు ప్రతిష్ఠించబడ్డారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను, తండ్రి నన్ను ప్రతిష్ఠించారని ప్రభు చెప్పారు. కనుక ప్రతిష్ఠితమైనటువంటి యేసును, ప్రతిష్ఠించబడిన ప్రభువును అన్యుడెవ్వడును తినకూడదు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడంటూ ప్రభు మాట్లాడారు. కనుక అన్యజనుడు అనబడినటువంటి వ్యక్తి దాన్ని తినకూడదు. చూడండి, కొన్నిసార్లు దేవుని పిల్లలుగా మనకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి లోకంలో. మీ క్రిస్మస్లకు వచ్చి మేము భోజనం చేస్తున్నాం, మా నవరాత్రులకు వచ్చి మీరు ఎందుకు భోజనం చేయరంటారు కొందరు. ప్రియారా, దేవుని పిల్లలుగా మనం ఎక్కడ తర్కానికి పోకూడదు. మీ బర్త్డేలకు వచ్చి మేము కేకులు తింటున్నాం, మా యొక్క నోముల రోజు మీరెందుకు పాల్గొనకూడదు, మా ప్రసాదాలు మీరు ఎందుకు తినకూడదు అంటారు. ప్రియులారా, ప్రతి అన్యుడు మన సహోదరుడే. మనం ప్రేమతోనే వారికి చెప్పాలి. వారు తెలియక అలాగుంటున్నారు. తెలిసేటట్లుగా ప్రేమతో మనం వారికి వివరణ తెలియపరచాలి. ఏంటి విషయం అంటే, నిజమే, వాళ్ళు క్రిస్మస్కి వచ్చి భోజనాలు చేస్తున్నారు, నవరాత్రుల్లో మనం భోజనం చేయం. ఎందుకంటే అది విగ్రహము అన్న సంగతి వారికి తెలుసు. విగ్రహములు జోలికి పోవద్దని ప్రభు మనతో చెప్పారు. కనుక మనం వాటి జోలికి వెళ్ళాం. ఇక 2, క్రిస్మస్కి వస్తున్నారు, వారు భోజనం చేస్తున్నారు, అయితే వారికి పెట్టేది మనం భోజనం మాత్రమే, ప్రభు శరీరాన్ని మనం పెట్టం. వారిని కూడా గమనించండి. మరి అన్య సహోదరులు కొందరు కొన్ని విధాలైన మాలలు వేస్తూ వారు ప్రతిష్టతలో, నియమంలో, వ్రతాల్లో ఉంటారు. ఆ వ్రతాల్లో ఉన్నప్పుడు వారు కనీసం వారింట్లో స్త్రీలు వండిన ఆహారాన్ని కూడా వారు భుజించరు. సపరేట్గా వారు సిద్ధం చేసుకుంటారు కదా. ఆ 40 రోజుల్లో వ్రతాల్లో వారు సిద్ధం చేసుకుని వాళ్ళు ప్రతిష్ఠించబడినటువంటి దినాలుగా వాళ్ళు ఆచరిస్తుంటారు. సో వారు ఎలాగునైతే భుజించుకుంటూ ఉంటున్నారో, ఒక క్రైస్తవుడు రక్షించబడిన నాటి మొదలుకొని జీవితాంతం వరకు అతడు ప్రతిష్ఠత కలిగి ఉన్నాడు. కనుకనే విగ్రహ సంబంధమైన దానికి పోడు. అర్థమయ్యేలా చెప్పండి, తప్పక వాళ్ళు గ్రహిస్తారు, సమాధానం కలిగి ఉంటాం. కనుక అన్యుడు దాన్ని భుజించకూడదు. పిల్లరిక 2, దాసుడు అనుంది. చూడండి, దేవాది దేవుడు సేవకుడైనటువంటి అబ్రహామును గూర్చి మనం విన్నప్పుడు, అబ్రహాము ఇంట అనేక మంది దాసులు ఉన్నారు, వెండితో కొనబడినటువంటి వారు ఉన్నారు.
ప్రియరా 17వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుడు ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వాని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమంది వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. 17, 12, 13 చూసినట్లయితే, పిల్లరా, ఇంట పుట్టినటువంటి నీ వెండితో కొనబడిన వాడు తప్పక సున్నతి పొందవాలని చెప్పారు. అంటే దాసుడు సైతం కూడా ఏం పొందాలి? సున్నతి పొందాలి. ఒకవేళ సున్నతి లేనివాడు నూతన నిబంధనల గ్రంథంలో అది మారు మనసు. సున్నతి లేనటువంటి వాడు అందుకు ముట్టుకోకూడదు, దానికి దూరంగా ఉండాలి. ఇక మూడో విషయం, మాంసమును బయటికి తీసుకురాకూడదు అన్నాడు. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం సరిగా గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, పిల్లలు మన్నించండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మరి 12 మనం చూసినట్లయితే, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకమై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలుగా మన జీవితంలో శరీరములో అవయవాలు అనేకములైనా శరీరం ఒకటే కదా. అలాగే సంఘములో అనేకులు ఉన్న క్రీస్తు ఒక్కరే. ఆ క్రీస్తును మనం విభజించకూడదు. అపోస్తలుడైన పౌలు పత్రిక రాసినప్పుడు, మీలో కొందరు నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను అంటున్నారు, మీరు క్రీస్తుని విభాగిస్తున్నారా అంటూ మాట్లాడతాడు. కనుక అందరము ఒక్క శరీరమును సేవిస్తున్నాం, అందరూ ఒకే రక్తమును సేవిస్తున్నాం. కనుక ప్రభువులోకి వచ్చిన వారందరూ ఆల్ ఆర్ వన్, ఒక్కటే. కనుక ఈ మాంసమును ఇంటిని బయటకు పోకూడదంటే దాన్ని విభజించవద్దు. క్రైస్తవ్యం ఐక్యమత్యంతో ఉండాలి. బాధాకరం, అనేక డినామినేషన్లు పుట్టుకొచ్చాయి. అయితే ఎన్నున్నా ప్రభు ఒక్కరే. ఆమేన్. ఇక చివరి మాట, ఎముకలు విరుగకూడదనుంది. ఇది గొర్రెపిల్ల పస్కా యొక్క విందులో ఉన్న గొర్రెపిల్ల యొక్క ఎముకలు విరగకూడదు అని ఉంది. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనము సరిగా ధ్యానించినట్లయితే ప్రభు చెప్పారు, దానిలో ఒక్క ఎముక కూడా విరగకూడదని. చూడండి, ఈ ఎముకలు విరగకూడదనేటువంటి విషయాన్ని కీర్తన గ్రంథం 34:20లో, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అని చూసాం. అలాగున్న యోహాను సువార్త 19:33లో మనం చూచినప్పుడు, వారు యేసుని వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు అని చూస్తున్నాం. అంటే ఆయన ఎముకలలో ఒక్కటైనను విరవబడలేదు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క ఎముకైనను విరవబడలేదు. ఎముక ఉపదేశాన్ని సూచిస్తుంది. ఉపదేశం అంతా ఒక్కటే. దేవునికి స్తోత్రం. యేసు ఎముకలలో ఒక్కటి కూడా విరవబడలేదు. కనుక సంగమ, ఈ విధమైన కట్టడలో పస్కాను ఆచరిస్తే దాని ద్వారా దీవించబడుతున్న మన సంగతి ఇందు మనకు బయలుపరచబడుతుంది. దేవుడు తన దీవెనలతో మనం దీవించునుగాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుకరంగా మలచమని, సియోనులో నుండి మీ కృపా హస్తం తోడు దయచేయమని యేసు నామమున ఆమేన్.